హే గాయ్స్, సో ఈరోజు మనము డాకు మహారాజ్ వర్సెస్ గేమ్ చేంజర్ ఈ రెండు సినిమాల మధ్యలో కంపారిజన్ అయితే చేద్దాము. ఈ రెండు సినిమాలు డే వన్ ఎంత కొట్టొచ్చో క్లియర్ కట్ గా డిస్కస్ చేద్దాం. మీకు ఇప్పుడు మైండ్ లో ఖచ్చితంగా అనిపించుంటుంది దీంట్లో ఏముంది నా కంపారిజన్, తప్పకుండా గేమ్ చేంజర్ ఎక్కువ కలెక్ట్ చేస్తుంది అని. కానీ ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. దేన్ని మనం అలా జడ్జి చేయకూడదు, అంటే తక్కువ అంచనా వేయకూడదు. బై ద వే, గేమ్ చేంజర్ మూవీ గురించి ఒక పెద్ద లేటెస్ట్ న్యూస్ అయితే బయటకు రావడం జరిగింది. దీనివల్ల గేమ్ చేంజర్ మూవీకి ఒక పెద్ద లాస్ అని చెప్పొచ్చు. అవేంటో మనం ఈ వీడియోలో ఫర్దర్గా తెలుసుకుంటూ వెళ్దాము. సో ఈ రెండు సినిమాలను ఎలా కంపేర్ చేస్తామంటే, ఈ రెండు సినిమాల నుండి ఆల్రెడీ మనకు ట్రైలర్ అయితే రిలీజ్ అవడం జరిగింది. ఆ ట్రైలర్ ప్రకారం అయితే చూద్దాము, అండ్ ట్రైలర్ వ్యూస్ ప్రకారం కూడా చూద్దాము. అండ్ యూఎస్లో ఆల్రెడీ టికెట్స్ అయితే రిలీజ్ అవడం జరిగింది అనమాట. అక్కడ ఎంత కలెక్ట్ చేసిందో దాని ప్రకారంగా ఈ రెండు కంపేర్ చేసి డే వన్ మినిమం ఎంత కొట్టచ్చో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు అందరు చెప్పే విషయమే, నేనేం కొత్తగా చెప్పట్లేదు, నేను కూడా అదే చెప్తున్నాను అనమాట. ఎవరు చూసినా అదే చెప్తారు, కానీ నేను అదే చెప్పబోతున్నాను. ఈ వీడియో మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదనమాట. లైక్ చేసి చూడండి. అండ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. అక్కడ మధ్యలో మెయిన్ పాయింట్స్ ఉంటాయి, అవి ఎగిరిపోతే మీరేం చేస్తారు చెప్పండి. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్గా. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా వీడియో స్టార్ట్ చేసిద్దాం, ఎటువంటి ఆలస్యం చేయకుండా. లెట్స్ గో. సో ముందుగా మనము డాకు మహారాజ్ గురించి మాట్లాడుకుందాం. డాకు మహారాజ్ ట్రైలర్ మార్నింగే రిలీజ్ అవడం జరిగింది అనమాట. అంటే ఈ వీడియో చేస్తున్న టైంకి మార్నింగ్ డాకు మహారాజ్ ట్రైలర్ అయితే రావడం జరిగింది. అసలు ఈ ట్రైలర్ వచ్చినట్టు చాలా మందికి ఇంకా తెలియని కూడా తెలియదు, ఎందుకంటే సడన్ గా రిలీజ్ చేయడం జరిగింది. అందుకే చాలా మందికి తెలియదు, చూడలేదు కూడా. ఆ ట్రైలర్ మీద మనం ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఇక్కడ ఐ కార్డ్స్ లో అండ్ డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి డైరెక్ట్ చూడండి, లేదా మన ఛానల్లో కూడా ఉంటుంది, అక్కడ నుంచి చూసేయండి. రివ్యూ కూడా ఒకసారి చూసేసేయండి. అయినా నాకు డాకు మహారాజ్ ట్రైలర్ ఏమంత అనిపించలేదు, అంత రొటీన్ స్టోరీ లాగా ఉంది, గేమ్ చేంజర్ అంత లేదనమాట. కానీ మూవీ చూస్తేనే అర్థమవుతుంది మనకు కంటెంట్ అది ఏముందో, మూవీలో కంటెంట్ ఏముందో మనకు మూవీ పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. అప్పుడు కూడా ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కుతేనే అనమాట ఆ వీడియో మీ నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది, ఓకేనా. సో డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ అయ్యి 12 hours అయితే అవుతుంది. ఈ వీడియో చేస్తున్న టైంకి 12 hours అయితే అవుతుంది అనమాట. ఈ 12 hours దానికి వ్యూస్ ఎన్ని వచ్చినాయంటే 56 lakhs వ్యూస్ అయితే రావడం జరిగింది. ఏ మాటక మాట పర్లా యావరేజ్గా వచ్చిన వ్యూస్ అయితే బాగానే వచ్చినాయి. జనాలకు కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బాలయ్య మీద, ఈ మూవీ మీద. మంచి హై బడ్జెట్తోనే తీయబోతున్నారంట ఈ మూవీ. అండ్ ఓవర్సీస్ అంటే యూఎస్లో ఆల్రెడీ టికెట్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అక్కడ ఇప్పుడు దాకా కలెక్షన్ ఎంత అయిందంటే 30.4 lakh అయితే కలెక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు దాకా, ఈ టైం దాకా. సో ఈ క్లూస్ అన్ని కంపేర్ చేసి చూస్తే నాకు తెలిసి డాకు మహారాజ్ డే వన్ ఎంత కలెక్ట్ చేయొచ్చో తెలుసా, 150 to 180 crores మధ్యలో అయితే కలెక్ట్ చేయడం జరుగుతుంది పక్కా. ఈ నెంబర్ని గుర్తుపెట్టుకోండి, 150 to 180 crores మధ్యలో డే వన్ డాకు మహారాజ్ కలెక్ట్ చేస్తుంది. ఇంకా గేమ్ చేంజర్, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ ట్రైలర్ విషయానికి వచ్చినట్టయితే, ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యి ఇప్పుడు దాకా ఈ మినిట్ దాకా 3 days అయితే అవుతుందన్నమాట. ఇంకా గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ గురించి మనం అసలు మాట్లాడుకోకూడదు, ఎందుకంటే అదొక అరాచక మైండ్ బ్లోయింగ్ విజువల్స్, ఆ కాన్సెప్ట్ మొత్తం మూవీ మొత్తం ఆ ట్రైలర్లోనే అర్థమైపోతుంది మనకు. అంత 4 క్యారెక్టర్స్ ప్లే చేసి మైండ్ బ్లోయింగ్ దిమ్మ తిప్పేశారు. అసలు రామ్ చరణ్ గారు యాక్టింగ్ కూడా క్లియర్ కట్గా కనపడుతుంది ఆ ట్రైలర్లోనే. కానీ నేను ఎటువంటి అన్యాయం అయితే చేయదలుచుకోలేదు. దేనివల్ల అంటే, ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యి 3 days అవుతుంది, డాకు మహారాజ్ రిలీజ్ అయ్యి 12 hours మాత్రమే అవుతుంది. కాబట్టి గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యి 12 hours లోపల ఎంత వ్యూస్ వచ్చిందో దాంతోనే కంపేర్ చేస్తాం. నీకెలా తెలుసురా 12 hours గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్కి ఎన్ని వ్యూస్ వచ్చాయో అంటే, నేను ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను అనమాట. నా ముందు జాగ్రత్తలో నేనున్నా కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కంపేర్ చేసి చూద్దాం. గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ ఫస్ట్ 12 hours వ్యూస్ ఎన్ని వచ్చాయో తెలుసా, 75 lakh వ్యూస్ అయితే రావడం జరిగింది. అండ్ డాకు మహారాజ్ వచ్చేసి 55 lakhs. దీన్ని బట్టి చూస్తే ఈ రెండిట్లో వ్యూస్ పరంగా విన్నర్ ఎవరంటే మన గేమ్ చేంజర్ మూవీ అబ్సల్యూట్లీ. అండ్ యూఎస్లో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసిందంటే $60,800 అయితే చేయడం జరిగింది. అంటే మన ఇండియన్ రూపీస్లో 51,65,000 అనమాట. సో ఈ ఓవరాల్ కంపారిజన్ బట్టి ఇప్పుడు ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఈ సంక్రాంతి విన్నర్ రేస్లో గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో డాకు మహారాజ్ ఉంది, థర్డ్ ప్లేస్లో సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ వెంకటేష్ గారిది ఉందన్నమాట థర్డ్ ప్లేస్లో. వీడియో స్టార్టింగ్లో నేను గేమ్ చేంజర్ మూవీ నుంచి ఒక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీంతో గేమ్ చేంజర్ మూవీకి ఒక పెద్ద లాస్ అని చెప్పాను కదా, అదేంటంటే ఆల్రెడీ ఇప్పుడు టికెట్ హైక్స్ లేవు, బెనిఫిట్ షోస్ లేవు ఆంధ్రాలో కూడా. సో ఇప్పుడు దీనికి పెద్ద లాస్ ఏంటంటే
కర్ణాటకలో ఈ మూవీ బ్యాన్ చేయడం జరిగింది. అది ఎందుకో మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం అనమాట. దీంతో గేమ్ చేంజర్ మూవీకి పెద్ద లాస్ అని కూడా చెప్పొచ్చు. మీలో బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అండ్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఉంటే ఒక లైక్ చేసి తప్పకుండా మీ ఫేవరెట్ హీరో కామెంట్ చేసేయండి వీళ్ళిద్దరిలో ఎవరో. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది అనమాట. లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.